హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పథాట్స్. ఐకియా హైదరాబాద్ తెలుసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. అందులో కిచెన్కి సంబంధించి మొత్తం ఇంటీరియర్కి సంబంధించి తక్కువ స్పేస్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనే ఒక ఐడియా అండ్ గార్డెనింగ్ సంబంధించి హౌస్కి మొత్తం లైటింగ్ సెటప్ ఉంటుంది కదా, ఆ లైట్స్ మంచి మంచి కలెక్షన్ ఉంటుందండి అన్నీను. అండ్ కిచెన్కి సంబంధించినవి కూడా అన్నీ ఉంటాయి. లైవ్ ప్లాంట్స్ కూడా కొంచెం కొంచెం ఉంటాయి, మంచి మంచి చిన్న చిన్న ప్లాంట్స్. ఇదిగోండి, ఇది కిచెన్ కదా, కిచెన్ ఎలా సెటప్ చేసుకోవచ్చు తక్కువ స్పేస్లో, ఏవేవి యూజ్ చేయవచ్చు, మంచి మంచి ప్రోడక్ట్స్ ఉంటాయండి. కొన్ని ప్రోడక్ట్స్ బాగుండవు, కానీ కొన్ని ప్రోడక్ట్స్ ఐకియాలో చాలా బాగుంటాయి. ఐకియాలో నేను షాపింగ్ అయితే చేశాను, మళ్ళీ ఆ షాపింగ్ హాల్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అండ్ మీరు ఐకియా వెళ్ళినప్పుడు ఒక లిస్ట్ అంటూ ప్రిపేర్ చేసుకోండి. ఐకియా సైట్లో ఉంటాయి ఆల్రెడీ. మీకు ఏం కావాలో అక్కడికి వెళ్ళాక కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడికి వెళ్ళాక మొత్తం బ్లాంక్ అయిపోతుందండి, అంత ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటాయి. మనకు కావాల్సిన కనిపించే కన్నా అక్కర్లేనివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇది పిల్లలవి చూడండి, మొత్తం టెడ్డీ బేర్స్ అన్నీ ఉంటాయి. ఒక దగ్గర అంతా కిడ్స్ సెక్షన్, ఒక దగ్గర కిచెన్ సెక్షన్, ఒక దగ్గర ఆర్గనైజర్స్, ఒక దగ్గర గార్డెనింగ్, ఇలా ఉంటాయండి. ఐకియాలో 2 ఫ్లోర్స్ ఉంటుంది. సో మనం ఒక యారో అంటూ మనం ఫాలో అయ్యి మనం వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎక్కడైనా మీకు ప్రైస్ డౌట్ వస్తే అక్కడే స్కానర్స్ ఉంటాయండి. దాన్ని బార్కోడ్ జస్ట్ పెడితే ఆ ఇన్స్ట్రుమెంట్ మనకి ప్రైస్ అనేది డిస్ప్లే అవుతుంది. అది కూడా ఈసారి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా షూట్ చేసి చూపిస్తాను. ఐకియాలో ఫుడ్ అయితే అందరికీ నచ్చదండి. సాఫ్టీస్, గార్లిక్ బ్రెడ్, చికెన్ నగ్గెట్స్, చీజ్ బాల్స్ అలా ఉంటాయి. అందరికీ నచ్చవు కదా అవి. మనమంతా బిర్యానీ తినే మహాల్ కదా, సో అందరికీ నచ్చదు. ఇదిగోండి, ఇదంతా కిడ్స్ సెక్షనే. ఇవన్నీ చూసారా, లైటింగ్ సెక్షను చాలా బాగుంటాయి. లైట్స్ అయితే మాత్రం అక్కడ తీసుకోవచ్చు. అండ్ బ్లాంకెట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇవిగోండి, ఇవన్నీ కార్పెట్స్. మళ్ళీను కార్పెట్స్ అయితే సూపర్ ఉంటాయి అసలు. కార్పెట్స్ అండ్ డోర్ మ్యాట్స్ కూడా కొన్ని అయితే బాగున్నాయి. ఇవన్నీ కార్పెట్సే, రకరకాల కార్పెట్స్ అయితే ఉంటాయి అక్కడ. అన్నీ అయితే తీసుకోవద్దు, నచ్చినవన్నీ తీసుకోవద్దు, ఎందుకంటే కొన్ని అసలు ప్రోడక్ట్స్ బాగుండవు. ఇంటికి వచ్చి మళ్ళీ మనం బాధపడే కన్నా కొంచెం చూసుకొని తీసుకోండి. కానీ రిటర్న్ ఆప్షన్ అయితే చాలా బాగుంటుందండి. ఐకియా దాదాపు 1 మంత్ అలా ఇస్తారు వాళ్ళు. ఐకియా మెంబర్స్ కూడా కొన్ని వస్తువుల మీద అయితే ఆఫర్ అయితే వస్తుంది. అండ్ క్యాండిల్ సెక్షన్ అయితే సూపర్గా ఉంటుందండి అసలు. క్యాండిల్ సెక్షన్లో ఎలా ఎంటర్ అవ్వగానే మంచి స్మెల్ ఎంత బాగుంటుందో. ఇంకా దివాళీకి టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా, పెద్ద క్యాండిల్స్, అన్ని రకాల క్యాండిల్స్ అయితే ఉంటాయి. హోమ్ సెంటర్ కన్నా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఐకియాలో ఉంటాయి. ఇదిగోండి, ఈ సెక్షన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలి, చాలా అట్రాక్ట్ చేశాయి నన్ను ఇవి. ఇవి ఏంటి కాదండి, కొబ్బరికాయ ఉంటుంది కదా, పై డొప్పలా ఉంటుంది కదా, అదే జస్ట్ ఎండపెట్టి మంచి కలర్స్ వేసి హ్యాంగింగ్స్లా చేశారు. చాలా బాగా నచ్చింది ఐడియా. చాలా తక్కువ కవర్ చేశాను ఐకియాలోని. నెక్స్ట్ వీడియోలో నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.